మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వం ప్రదర్శించారు. పేద విద్యార్థులకు పీజీ వైద్య విద్య ఫీజు కోసం బ్యాంకులో తన ఇంటిని తాకట్టు పెట్టారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా 7.50 లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకి ₹1,00,000 సహాయం చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తన దాతృత్వం ప్రదర్శించారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం బ్యాంకులో తన ఇంటిని తాకట్టు పెట్టారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా 7,50,000 రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకి ₹1,00,000 సహాయం చేశారు. రామచంద్రం, నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట. మా పెద్ద అమ్మాయికి ఎస్విఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్కి సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ను కలిసిన తర్వాత, ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్, మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే, సార్ ఇంకో మాట ఆలోచించకుండా, సరే బాబు, నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. 2024లో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు, ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే, సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము.